మిత్రులారా నమస్తే. శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 13, 14 శ్లోకాల్ని పారాయణ చేసుకొని భావాల్ని తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా. అర్జున, జీవుడికి ఈ శరీరమునందు బాల్యం, యవ్వనం, జరా అంటే వార్ధక్యం ఎలా అయితే సంభవిస్తాయో తథా దేహాంతర ప్రాప్తి, అలాగే మరణం కూడా సంభవిస్తుంది. అయితే అది మరణం కాదు, దేహాంతర ప్రాప్తి. ఈ శరీరము నుంచి మరొక శరీరాన్ని ధరించటం. బాల్యంలో నేనున్నాను. ఈ బాల్యము నుంచి శరీరం యవ్వన స్థితికి వచ్చినప్పుడు మారుతూ ఉంది, కానీ నేను అలాగే ఉన్నాను. అలాగే యవ్వనం నుంచి మనకిష్టమున్నా లేకున్నా మన శరీరం వార్ధక్యానికి వెళ్తోంది, వృద్ధాప్య స్థితికి వెళ్తూ ఉంది. దాన్ని మనం మార్చలేం. అప్పుడు కూడా నేను అలాగే ఉన్నాం. బాల్యంలో నేనే, యవ్వనంలో నేనే, వృద్ధాప్యంలో నేనే. మార్పులు వస్తున్నది శరీరానికి తప్ప శరీరములో ఉన్న నేను అనే ఆత్మకు కాదు. అలాగే వృద్ధాప్యం తరువాత మరణం అని నువ్వు అంటున్నావు, అది మరణం కాదు, దేహాంతర ప్రాప్తి అని నేను అంటున్నాను. ఆ శరీరములోని ఆత్మ మరొక శరీరములోకి బదిలీ అయ్యే ప్రక్రియ మరణం, అంతే తప్ప అక్కడ ఆత్మ మరణించటం లేదు, కేవలం శరీరాన్ని వదిలేస్తోంది ఆత్మ. ఈ జ్ఞానాన్ని నీ వెరిగినప్పుడు ధీరస్తత్ర నముహ్యతి. జ్ఞాని అయినవాడు మోహము చెందడు, దుఃఖింపడు. కాబట్టి అర్జున, నువ్వు స్వపక్షములో కానీ శత్రుపక్షములో కానీ మరణాలు సంభవిస్తాయని బాధపడుతున్నావు కదా. మరణం అంటే కేవలం దేహాంతర ప్రాప్తి మాత్రమే. ఆత్మ ఒక శరీరము నుండి మరొక శరీరానికి బదిలీ అయ్యే ప్రక్రియ మాత్రమే. కాబట్టి ఊరడిల్లు అర్జున, అజ్ఞానజనితమైన మోహము నుండి, దుఃఖము నుండి ఉపశమింపు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమోపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. అర్జున, ఇంద్రియాల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు, మన శరీరములో ఏవైతే పంచేంద్రియాలు ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, అవి గ్రహించేటటువంటి జ్ఞానం, కళ్ళ నుంచి చూపు, చెవుల నుంచి వినికిడి శక్తి, నాసిక నుంచి ఘ్రాణ శక్తి, నాలుక నుంచి రుచి, అలాగే చర్మము నుంచి స్పర్శ. ఈ శబ్ద స్పర్శాది విషయ సంయోగముల వల్ల శీతోష్ణ సుఖ దుఃఖాలు సంభవిస్తాయి. వేడి, చలి, సుఖం, దుఃఖం ఇవన్నీ సంభవించడానికి కారణం ఇంద్రియాల యొక్క విషయ సంయోగములే. ఆగమోపాయినః. ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి రాకడా పోకడా కలిగినటివి. అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా అయితే ప్రకృతిలో ఋతుచక్రం ఎలా జరుగుతూ ఉందో, ఋతువులు ఎలా వెళ్తూ వస్తూ ఉన్నాయో, అలా సుఖ దుఃఖాలు, అలాగే శీతోష్ణాలు కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి. అనిత్యాహ, అవి అస్థిరమైనవి. ఒక ఉదాహరణ చూసినట్లయితే, చల్లటి నీరు వస్తూ ఒకటే, కానీ ఆ చల్లటి నీరు ఇచ్చేటువంటి అనుభూతి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. వేసవి కాలంలో చల్లటి నీళ్ళు ఇస్తే ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ తాగుతాం. అదే చలికాలంలో ఆ చల్లటి నీరు తాగటానికి మనం ఇబ్బంది పడతాం.
అంటే నీరు అలాగే ఉంది, కానీ మన అనుభూతి మారుతూ ఉంది. అందుకే శబ్దాది విషయ సంయోగము వల్ల కలిగేటటువంటి ఈ ప్రాపంచిక సుఖాలను చూసి ఆనందించడం, విర్రవీగడం చెయ్యకూడదు. అలాగే దుఃఖం కలిగినప్పుడు పారిపోవడమో, ఆ దుఃఖము నుంచి విచలితుడవ్వడమో చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం సాక్షీభూతంగా ఆ సుఖ దుఃఖాలని, ఆ శీతోష్ణాలని దర్శించే నేర్పు కలిగి ఉండాలి. తితిక్షస్వ భారత, తితిక్షస్వ, ఓర్చుకో అర్జున. సమదృష్టి కలిగి ఉండి ఈ శీతోష్ణాల పట్ల, సుఖ దుఃఖాల పట్ల సమదృష్టిని కలిగి ఉండి వానిని సహించి ధైర్యముగా స్వీకరించడం నేర్చుకో. మిత్రులారా, తర్వాతి శ్లోకాలకి భావాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.